ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఈరోజు ఆగస్ట్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, మరియు మీ యొక్క ప్రయత్నాలు ఫలించాలి అంటే ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ముందుకు వెళ్దాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు లగ్న రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు, కొన్ని ఎలాగైనా సరే సాధించాలనేటువంటి కొన్ని విషయాల్ని మీరు తీసుకుంటారు చెప్పాలంటే. అయితే ఇక్కడ కాస్త ధనుర్లగ్నం, ధనుసు రాశి వారికి శని వక్రగతి వల్ల మీకేమవుతుందంటే ప్రాపర్టీసు, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, మీరు సొంతంగా ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకునేటువంటి వారికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ప్రజెంట్ ధనుర్లగ్నం వారికి ప్రత్యేకంగా ఇప్పుడు విద్యా సంబంధించిన విషయాలు ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి ఆల్రెడీ 1 మంత్ నుంచి నడుస్తుంది, ఇంకా నడుస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా 3-4 నెలల వరకు ఉంటుంది ఆటంకాలు ఏర్పడేటువంటి గ్రహస్థితి మీకు. అయితే ఇక్కడ ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మాత్రం అనుకూలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, ఖచ్చితంగా అనుకూలిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగం సంబంధించినటువంటి విషయాల్లో, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా ఈ దశమాధిపతి ఎప్పుడైతే మనకి భాగ్యస్థానంలో వ్యయాధిపతితో ఉంటున్నాడో ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు సూచిస్తుంది. కొంతవరకు వ్యయాధిపతితో ఉన్నందుకు దశమాధిపతి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఇంకేదైనా మీరు ఎడ్యుకేషన్ విషయంలో ఇంకేదైనా చదువుకొని లేకపోతే ఇంకేదైనా కోర్స్ కంప్లీట్ చేసి అప్గ్రేడ్ అవ్వాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. బట్ ఏదైనా కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది ఈ ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే. అలాగే ఈ కుజుడు, బుధుడు కలిసి 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ రెండు వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి, వ్యతిరేకమైనటువంటి ఎనర్జీస్ కాబట్టి కాస్త ఫాదర్ మరియు మాస్టర్స్ లేనట్లయితే మీ గురువులతో కొంత ఘర్షణ వాతావరణం కలగనుంది. లేనట్లయితే కాలేజీకి లేకపోతే స్కూల్స్కో కాలేజీకో వెళ్ళలేని స్థితి, లేకపోతే వెళ్ళడానికి ఇంకేదైనా కారణాల వల్ల ఆగే స్థితి మీకు ఇక్కడ గోచరిస్తుంది. అలాగే విదేశీ ఫ్రెండ్స్ లేనట్లయితే కళారంగాల్లో ఉండేటువంటి వారు కొంతమంది ఫ్రెండ్స్గా ఏర్పడము ఇవి గోచరిస్తున్నాయి. మరియు ఇక్కడ 7వ స్థానాధిపతి కూడా అవుతాడు బుధుడు. అతను వ్యయాధిపతితో, పంచమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నాల్లో కొంత ఘర్షణ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు మీకు ఏర్పడనుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే మీకు ధనస్థానం వైపు శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ధనం మూలం మిదం జగత్ అన్నట్టుగా మీకు ఫైనాన్షియల్గా బాగా యోగించాలి అంటే ఎక్కువగా మీరు ఆంజనేయ స్వామి లేదా కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది, ఆగుతున్నటువంటి ఫైనాన్స్ కాస్త ముందుకి రావడం అనేటువంటిది గోచరిస్తుంది. అయితే ఇక్కడ లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు గణపతి పూజ చేయించుకొని వ్యాపారం ప్రారంభించండి, అప్పుడు ఆటంకాలు అనేటువంటివి రావు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతక ఫలితాలు. ఈ జన్మజాతక ఫలితాలు చూసుకునేటువంటి విధానం ఏమిటి, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము అంటే ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయరు, ప్లేస్, టైం, వీటి మూలంగా మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు జన్మించారు అంటే మీ లగ్నం ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. 12 లగ్నాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు,
ఏ నక్షత్రము మీది, అదేవిధంగా ఏ లగ్నం మీది, అదేవిధంగా మీరు జన్మించినప్పుడు రాశి ఏముందనేటువంటిది తెలుస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే లగ్నం ద్వారా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు ఎలా అధిగమించాలి అనేటువంటిది మీ లగ్నం వల్ల తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు ధనయోగం ఎందులో ఉంది, చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటిది వాళ్ళకి ఎందులో ధనయోగం ఉందో తెలియకపోవడం వల్ల రకరకాల మార్గాలు, రకరకాల ప్రదేశాలు తిరుగుతూ, రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ, లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేస్తూ నష్టపోతూ ఉంటారు. మీ జన్మజాతకంలో స్పెసిఫిక్గా 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు ఏ గ్రహం మీకు ధనయోగం ఇస్తుందో తెలుసుకుంటే, అది ఎప్పుడు ఇస్తుందో తెలుసుకుంటే తద్వారా మీరు నష్టపోకుండా ఉంటారు. అలాగే మీరు చేసే ప్రయత్నం, ఏ దేవతారాధన చేసుకుంటే మీ ప్రయత్నం ఫలిస్తుంది. మీరు ఏ దిశలో ఉంటే బాగుంటుంది, ఏమి చదువుకుంటే బాగుంటుంది. చాలామంది చూడండి, పిల్లలకి పలానా చదివిపిస్తారు, తీరా చూస్తే అది పెద్ద అయిన తర్వాత అతని ఉద్యోగానికి కానీ అతనికి దేనికి ఉపయోగపడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీ యొక్క సంతానం లేదా మీరు ఏం చదువుకుంటే బాగుంటుంది, మీ యొక్క సంతాన అభివృద్ధి కానివ్వండి. మరియు మీరు చాలామందికి ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియదు చాలామందికి. అంటే ఏంటి, రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. వివాహం విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, ఎనీథింగ్. సో అది రాంగ్ టైమా రైట్ టైమా అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ రుణ రోగ శత్రుత్వాలు ప్రతి జీవికి కూడా ఏంటంటే ఉంటాయి. అంటే రుణం కానీ, రోగం కానీ, శత్రుత్వం కానీ, ఈ మూడింటిని కూడా మనం అధిగమించాలి అంటే మన జన్మజాతకంలో ఒక స్పెసిఫిక్ గ్రహము, స్పెసిఫిక్ దేవతా స్వరూపము ఉంటుంది. అది ఎవరు అనేటువంటిది మన జన్మజాతకంలో స్పెసిఫిక్గా ఉంటుంది. దాన్ని కనుక మనం పట్టుకొని ఆ ఉపాసన కనుక చేసినట్లయితే మీ యొక్క రుణరోగ శత్రుత్వాలు తగ్గుతాయి. అదేవిధంగా మీ యొక్క ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ వైపు వెళ్తే బాగుంటుందని, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఏంటని, ఈ దశ ఎంతవరకు యోగిస్తుంది, యోగించాలంటే ఏం చేయాలనేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది, ఏమండి మరి ఇవన్నీ జన్మజాతకంలో ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము, నెల ఫలితాలని, వార ఫలితాలని, పక్ష ఫలితాలని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ప్రతి మనిషికి అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. ప్రతి మనిషి యూనిక్, ప్రతి వ్యక్తి కూడా డిఫరెంట్ టాలెంట్స్, చాలా అద్భుతమైనటువంటి మేధస్సుని భగవంతుడు ఇస్తాడు. కానీ అతను అనుకున్నట్టుగా జరగదు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఎందుకు జరగవు అంటే అతనికే అర్థం కాదు. ఎందుకు అంటే అతను ఒకటి అనుకుంటే బయట వాతావరణం ఒక రకంగా ఉంటుందంటే, ఒక దగ్గరికి వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పలానా సమయానికి వెళ్దాం అనుకుంటే ట్రాఫిక్ జామ్ అయింది. కానీ ఇతను చేసుకున్న ప్లాన్లో ఆ ట్రాఫిక్ జామ్ అనేటువంటిది లేదు. అదేవిధంగా ఒక ప్రోడక్ట్ తీసాడు, మార్కెట్ ఉండదు, దానికి మార్కెట్ పడిపోతుంది. ఇతను వేసుకున్న ప్రణాళిక కరెక్టే, కానీ మార్కెట్ పడిపోయింది. అదేవిధంగా 1-2 అని కాదు, మనం అనుకున్నది ఒకటైతే బయట ఉన్నటువంటి పరిస్థితులు, బయట ఉన్న వాతావరణము, బయట ఉన్న ట్రాఫిక్ మనం అనుకున్న ప్లాన్కి తలకిందులుగా చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, మనం ఒకటి అనుకున్నా బయట ఉన్నటువంటి పరిస్థితులు కనుక మారినట్లయితే ఆ పరిస్థితులకి అప్పుడు మనం ముందుగా కనుక ఆ పరిస్థితులు తెలుసుకోగలిగితే మన ప్లానింగ్ సక్సెస్ అవుతుంది. పరిస్థితులు ముందుగా తెలిస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఈ పరిస్థితులను ముందుగా చెప్పేదే గోచార ఫలితం, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు గ్రహాలు ఇలా ఉన్నాయి, కాలంలో ఉండే గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ కాలంలో ఉండే ఈ గ్రహాలు మీకు ధన సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి, గృహ సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి, మీ వ్యాపార సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి, మీ వృత్తి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి అనేటువంటి ముందుగానే సూచిస్తుంది. రాబోయే 3 నెలల్లో ఒక ఉద్యోగం విషయంలో ఏదైనా ఇబ్బంది రాబోతుందని ముందుగా తెలుస్తాయి. 3 నెలల ముందు నుంచే మీరు ఇంకో ఉద్యోగం ఎత్తుక్కోగలుగుతారు. రాబోయే కాలంలో కొంత మీ పార్ట్నర్స్తో ఇబ్బంది రాబోతుందని తెలుస్తే దానికి సంబంధించిన విషయంలో జాగ్రత్త పడతారు. రాబోయే సమయంలో ఇలా భూ సంబంధించిన విషయంలో వివాదాలు రాబోతున్నాయని తెలిస్తే మీరు దానికి సంబంధించిన విషయంలో ముందుగా తెలుసుకుంటారు. అంటే ఎలా అంటే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మనకి ఇవాళ రేపు మనం ఒక దగ్గరికి వెళ్ళాలంటే మనకి రూట్ మ్యాప్లో మనం టైప్ చేసినట్లయితే దాంట్లో దీంట్లో ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేదనేది తెలుస్తుంది. అది కనుక మనం ముందుగా తెలుసుకుంటే ఏమవుతుంది, ట్రాఫిక్లో ఇరుక్కోకుండా మనం సమయానికి వెళ్ళగలుగుతాం ఇంకో రూట్ ఎంచుకొని. ఎలా అయితే ముందుగా మనం ఆ పరికరాన్ని వాడి ముందుగా మనం తెలుసుకుంటామో, మార్కెట్ని అనాలిసిస్ చేసి మార్కెట్ గురించి ముందుగా ఎలా అయితే మనం తెలుసుకొని ఒక ప్రోడక్ట్ని తీస్తామో,
పరిస్థితులను అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా ముందు మనం ఎలా సిద్ధపడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచార ఫలితం కూడా అంతే గుర్తుపెట్టుకోండి. ఈ గోచార ఫలితాలని మరియు మీ జన్మజాతక ఫలితాలని మీరు పరిపూర్ణంగా తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైన విజయాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.